అందరికీ నమస్కారం అన్నలు అక్కలు. నిన్న రాత్రి మన ఊర్లో వర్షం పడ్డది. ఇట్లా కొంచెం సాల్ వచ్చేటట్లుందని ఎలుగట్ నాగలు తీసుకొచ్చి మడికట్లలో ఒక సాల్ పెడుతున్నా. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎలుగట్ నాగలు అంటే కాలి బీట్లల్లో ఉత్త దుక్కిలలో వేస్తారు. బురద నాగలు అంటే నీళ్ళతోటి తడిపిన పొలంలో దుంతారు కాబట్టి దాన్ని బురద నాగలు అంటారు. ఎలుగట్ నాగలేమో జర పెద్దగా ఉంటుంది, దానికి ఒకటే కర్రు లెక్క ఇనుపది రాడ్ ఉంటుంది. బురద నాగలు అంటేనేమో షిప్ప ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. షిప్ప అంటే పార లెక్క ఉంటుంది. అయితే ఎలుగట్ నాగలతోటి ఎక్కువ శాతం గిట్ల వేరుశనగ వేస్తుంటారు. మేము ఇప్పటికిన వేరుశనగ వేస్తున్నాం ఎలుగట్ నాగలతోటి. మా సైడ్ అయితే గిట్ల నాగలు దున్నేటప్పుడు పట్టుకునేదాన్ని పాలే అంటాం. మనం గొర్రెలకు కానీ గుంటకలకు కానీ వాడేదాన్నేమో మేడి అంటారు. దీన్ని గట్టే తాడు గుండ్రగా అటాచ్ అయి ఉంటుంది పూర్తిగా, దీన్నేమో ఆండ్రే అంటాం. ఇంకొకటి సపోర్ట్గా తాడు ఉంటుంది. కాని పలుపులతోటి మనం అరక కట్టుకోవచ్చు. చాలా మందికి అరక కట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటిదంటే ఒలపటెద్దుని దాపటెద్దుని ఎటు కట్టాలనో అర్థం కాదు. ఒలపటెద్దు అంటే కుడి సైడ్ ఉంటుంది అన్న, దాపటెద్దు అంటే ఎడమ సైడ్ ఉంటుంది. మనకి ఇట్లా అరక కట్టి తోలేటప్పుడు అరక మొత్తం దాపటెద్దు మించి తిరిగి వస్తుంటుంది. మనం ఒక్కొక్కసారి అంటుంటాం కదా, అరే నా దాపట్టుకుంటావు నువ్వు అని అంటాం కదా. అంటే దాపటెద్దుకు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే వెనకటి తాతలు బాయికాడికి వచ్చి మూలసుక్క ఓడవంగా మూటలు కొట్టేది. మూలసుక్క అంటే 3:30కి అట్లా వస్తుందట అన్న. మూటలు అంటే చాలా మందికి తెలియకుంటుండొచ్చు. మూటలు అంటే వెనకట మోటార్లు లేవు కాబట్టి ఆ పెద్ద మూట బొక్కెన అనేది బాయిలకు వదిలేది. అంటే ఎడ్ల కానికి ఒక తాడి కట్టి ఆ మూట బొక్కనని బాయిలకు వదిలితే బకెట్లంగా నీళ్ళు ఎట్లా చేదుకొస్తుందో అట్లా మూట బొక్కని చేదుకొచ్చి బయట పోసేది. ఆ పారిన నీళ్ళతోటి పొద్దుగాల తెల్లారంగానే 4-5 గంటలకు నాగలు కట్టి దున్నేదన్న. గిట్ల రైతు నాగలతో నడిస్తే ఎంత గట్టిగా ఉండేది అంటే వెనకట జొన్న గట్క బువ్వ తిని గట్టిగా ఉండేది నిజంగా. ఇక 9-10 కాగానే ఇంటికా నుంచి ఆడోళ్ళు సద్దులు పట్టుకొని వచ్చి ఇక నాగలి కాడ కూర్చొని ఆ బుడదమడి కాడ కూర్చొని అన్నం తినేది. అసలు ఆ రోజులు ఎక్కడ పోయినాయో కానీ ఆ రోజులను గుర్తు చేసుకుంటేనే ఎట్లుంటుందంటే ఎంతైనా వెనకటి రోజులే గట్టి రోజులన్నా. నిజానికి ఆండ్రెమ్మలుగా నాగిన కట్టరాకపోయేదన్నా. మా నాయన నేర్పించిండు. ఒకప్పుడు ఈ నాగన్లను విశ్వబ్రాహ్మణులు చేసేది. అన్ని రకాల మిషన్లు వచ్చినాక ఈ పనులే లేకుండా అయిపోయినాయి అన్న. నిజంగా వెనకటి రోజులలో పనిముట్టు నిమ్మలంగా అయినా గట్టిగా ఉండేది. మొత్తానికైతే వృత్తులు మొత్తం దూరం అయిపోయినాయి. మంచి నోటు మాట అయినా కరువు అయిపోయిందన్న.